పెద్ద నోట్ల రద్దుతో అక్రమార్కుల నల్లధనం నిల్వలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీ సర్కార్ తాజాగా మహిళల నగలపెట్టెపై దృష్టి పెట్టింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం పెద్ద మొత్తంలో నల్లధనాన్ని బంగారం, ఆభరణాల కొనుగోలుకు వినియోగించారన్న వార్తల నేపథ్యంలో బంగారం, ఆభరణాల వ్యక్తిగత నిల్వలపై పరిమితులు విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహిళలతో సహా అన్ని వర్గాల్లో ఆందోళనలు వెల్లువెత్తడంతో ఆ నిబంధనలపై వివరణ ఇచ్చింది. ఆ తరువాతి వివరణలోని ముఖ్యాంశాలేవి: చట్టబద్ధమైన ఆదాయ మార్గాలను వెల్లడించి ఎంత మొత్తంగానైనా బంగారం, ఆభరణాలను కలిగి ఉండొచ్చు. అలాగే వారసత్వంగా వచ్చిన బంగారం, ఆభరణాలపై పరిమితులు లేవు. వాటిని జప్తు చేయడం జరగదు. వివాహిత వద్ద 500 గ్రాములు, పెళ్లికాని యువతి వద్ద 250 గ్రాములు, పురుషుల వద్ద 100 గ్రాముల బంగారం వరకు ఉండొచ్చు. వాటి విలువ వారి ఆదాయంతో సరిపోలకపోయినా వాటికి సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు అడగరు. వాటిని స్వాధీనం చేసుకోరు. వ్యవసాయ ఆదాయం, పొదుపు చేసుకున్న డబ్బుతో కొన్న బంగారంపై పరిమితి లేదు. ఐటీ చట్టానికి తాజాగా చేసిన సవరణల్లో ప్రతిపాదించిన 85% పన్ను చట్టబద్ధ ఆదాయంతో సమకూర్చుకున్న బంగారం, ఆభరణాల నిల్వలకు వర్తించదు. కుటుంబ విలువలు, సాంప్రదాయాలు తదితర అంశాలకు సంబంధించి పెద్ద మొత్తంలో బంగారం, ఆభరణాలు ఉన్నా వాటిని సీజ్ చేయకూడదని ఐటీ శాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. నల్లధనం అనంతరం బంగారంపై కేంద్రం కొరడా జుళిపించనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్థిక శాఖ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. ఆదాయ పన్ను చట్టంలోని తాజా సవరణల్లో లెక్క చూపని ఆదాయం తనిఖీల్లో పట్టుబడితే 85% వరకు గరిష్టంగా పన్ను విధించే అవకాశం కల్పించారు. అయితే చట్టబద్ధంగా లెక్క చూపే బంగారానికి ఈ సవరణ వర్తించదని, వారసత్వంగా వచ్చిన బంగారం, వ్యవసాయ ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారానికి లెక్క చూపాల్సిన అవసరం లేదని, వాటికి ఎలాంటి పరిమితి ఉండదంటూ గురువారం ఉదయం మొదటి ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో సరైన స్పష్టత లేకపోవడం, దాంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ వెంటనే మరో ప్రకటన విడుదల చేసింది. చట్టబద్ధ ఆదాయ మార్గాల వివరాలు చెబితే ఏ వ్యక్తి ఎంతైనా బంగారం కలిగి ఉండొచ్చని అందులో పేర్కొంది. వ్యక్తి ఆదాయ వివరాలు, అతని వద్ద ఉన్న బంగారం లెక్కకు సరిపోకపోయినా, అందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నా ఒక పరిమితి వరకు ఎలాంటి చర్య ఉండదు. చట్టబద్ధంగా ఎంత బంగారం ఉన్నా అది పూర్తిగా భద్రమే. చట్టబద్ధంగా ఎంత బంగారం ఉన్నా అది పూర్తిగా భద్రమే అంటూ రెండో ప్రకటనలో మరింత స్పష్టతనిచ్చారు. ఐటీ శాఖ అధికారుల దాడుల సమయంలో ఎక్కువ బంగారం కలిగి ఉన్న కుటుంబ కట్టుబాట్లు, సాంప్రదాయాల్ని పరిగణలోకి తీసుకుని వాటిని సీజ్ చేయకుండా విచక్షణాధికారం చూపాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.